హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండ్ ఐ హ్యావ్ ఎ లవ్లీ కిడ్ అండి. తన పేరు ముకుంద. తను 6 years ఓల్డ్. తను ఆటిస్టిక్ అండి అండ్ ఐఎమ్ ఓకే టు సే హీఈస్ ఆటిస్టిక్. స్టార్టింగ్ డేస్లో అయితే ఎవరైనా ఆటిజం అన్నా లేకపోతే ఆటిస్టిక్ చైల్డ్ అని ఎక్కడైనా మెన్షన్ చేసినా చాలా హర్టింగ్ అనిపించేది. 1-2 years అయితే అసలు నా నోటి వెంట ఆటిజం అన్న వర్డ్ని ప్రొనౌన్స్ చేయడానికి కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. బట్ లేటర్ ఆన్ నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటి అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ అండి. ఆటిజం జర్నీ స్టార్ట్స్ ఓన్లీ వెన్ వి స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. సో కిడ్స్ ఎవరైనా కొత్తగా డయాగ్నైజ్ అయ్యండి వాళ్ళ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను మీకు ఒకటే చెప్తానండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తామో మన కిడ్స్కి అంత త్వరగా ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల మన కిడ్స్ని నార్మల్ కిడ్స్ గ్రూప్లో ఇంక్లూడ్ చేయడానికి మనకు అన్ని మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అబౌట్ ఆటిజం అండి. ఎందుకంటే ఆటిజం అవేర్నెస్ డే రోజు మాత్రం అక్కడ ఇక్కడ ఆటిజం అని వింటూ ఉంటాం మనం. బట్ నార్మల్ పబ్లిక్ అయితే అసలు 1% పీపుల్కి కూడా ఆటిజం అంటే ఏంటి, ఆ కిడ్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు గట్టిగా నవ్వుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు పబ్లిక్ సెట్టింగ్కి వచ్చినప్పుడు టాంట్రమ్స్ త్రో చేస్తున్నారు, ఇలాంటివి ఏవి కూడా వాళ్ళకి అర్థం కావండి. అర్థం కావు అంటే దే డోంట్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఇట్. సో మేబీ నా వీడియోస్ వల్ల, నా అప్కమింగ్ కిడ్ వీడియోస్ వల్ల వాళ్ళు ఆటిజం అంటే ఏంటి, ఆ కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ బిహేవియర్స్ వెనకలు ఉన్న రీజన్స్ ఏంటి, ఇలాంటి మినిమం కాన్సెప్ట్స్ నేర్చుకుంటారని తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆటిజం గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా మీ కిడ్స్కి కూడా ఆటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీ కిడ్స్ చదువుకునే స్కూల్లో కూడా ఒక ఆటిస్టిక్ చైల్డ్ ఉండిండొచ్చు. మీరు పెంచే అవగాహన వల్ల మీ కిడ్స్ వెళ్ళి రేపు వాళ్ళకి స్కూల్లో హెల్ప్ చేయొచ్చు అండ్ వాళ్ళ గ్రూప్లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ప్లీజ్ అండి, ఆటిజం గురించి తెలుసుకుందాం, నలుగురితో ఆటిజం గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మాట్లాడే మీ పిల్లల్ని ఎలాగైతే మీరు అర్థం చేసుకుంటున్నారో, మాట్లాడలేకుండా బిహేవియర్స్ ఇస్తున్న మా పిల్లల్ని కూడా మీరు అలాగే అర్థం చేసుకోవాలన్నదే మెయిన్ ఇంటెన్షన్ అండి. అండ్ కొత్తగా కిడ్స్ ఎవరైనా డయాగ్నైజ్ అయ్యండి వాళ్ళ పేరెంట్స్ కనుక మీకు తెలిసినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నా అప్కమింగ్ వీడియోస్లో నేను కిడ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, వాటి వెనకలు ఉన్న రీజన్స్ ఏంటి అండ్ అవి తగ్గడానికి మనం ఏమేం చేయాలి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో ఎక్కడో ఒక చోట ఒక కిడ్కి నా వీడియోస్ అనేవి కంపల్సరీగా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ షేరింగ్ మై వీడియోస్ అండి. అండ్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మీరు ఆటిజంకి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థ్యాంక్ యూ సో మచ్.